ఎప్పటినుంచో అనుకుంటున్న కల ఇప్పుడైతే ఫైనల్‌గా నెరవేరబోతుంది. అదేంటి ఏందని ఈ వీడియోలో అయితే చూసేయండి. ఓకేనా? డూ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ సుకన్య వ్లాగ్స్. ఇప్పుడు ఎందుకు తయారయ్యాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఏంటి అనేది ఈ ఫుల్ వ్లాగ్లో చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మా బావగారు అయితే కొత్తగా షాప్ అయితే ఓపెనింగ్ చేస్తున్నాడని మేమైతే నర్సంపేట నుంచి అయితే ఇప్పుడైతే మల్లూరు మంగపేటకి అయితే వచ్చాను. మా బావ షాప్ ఓపెనింగ్ చేస్తున్నాడని చెప్తున్నాను కదా. షాప్ అయితే ఇక్కడ మల్లూరు మంగపేటలో కాదు, చెర్కూర్ విలేజ్ అని వాజేడు మండలం, వాజేడు బోగత వాటర్ ఫాల్ తెలుసు కదా అందరికి, అక్కడ అన్నట్టు. అబ్బా, ఎర్లీ మార్నింగ్ ఈ వ్యూ అయితే ఎంత బాగుందో కదా. ప్రశాంతంగా చుట్టూ గ్రీనరీగా చెట్లు అయితే రెండుగా భలే ఉంది, మస్తుంది ఫారెస్ట్. ఇలాంటి ఫారెస్ట్ లో ఫోటోషూట్ లాంటివి చేసుకుంటే మాత్రం అదిరిపోతుంది కదా. ఫైనల్ గా మేమైతే వచ్చేసాం మా బావగారి షాప్ దగ్గరికి. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నారు. ఈ షాప్ కోసం అయితే మా బావగారు అయితే చాలానే కష్టపడ్డారు. చాలా అంటే చాలా మనీ కోసం తిరగడం, అలాగే ప్లేస్ ఎత్తుకోవడం, ఇలా షాప్ పెట్టడం అంటే చాలా కష్టం కదా. 1 రూపాయితో స్టార్ట్ అయ్యేది కాదు బిజినెస్ అంటే. బిజినెస్ చేయడం అంటే చాలా కష్టం, కానీ ఇష్టంతో చేస్తే ఏదైనా ముందుకెళ్తుంది. అదేగా మా బావ అయితే ఇలానే కష్టంగానైనా ఇష్టంతో అయితే పెట్టేసిండు ఇప్పుడైతే షాపు. ఇంట్లో భర్త కష్టపడితేనే కదా భార్య గాని పిల్లలు గాని సంతోషంగా సుఖంగా బ్రతికేది. అలాగే ఇప్పుడు మా బావ అయితే ఫ్యామిలీని వదిలిపెట్టి మరి వేరే దగ్గర షాప్ ఓపెన్ చేయడం అంటే చాలా గ్రేట్. ఏంటమ్మా ఓన్లీ బాయ్స్ కష్టపడితేనే గర్ల్స్ కూర్చొని తింటున్నారని అనుకోకండి. కొంతమంది ఫ్యామిలీస్ లోనైతే భార్యల్ని కష్టపెట్టకుండా భర్తలే కష్టపడి మరి పోషించుకుంటున్నారు కదా, వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను నేను. ఇక మిగతా వాళ్ళ గురించి అయితే ఇక నేను చెప్పట్లేదులేండి. ఈ షాప్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే వాజేడు మండలం, చెర్కూర్ విలేజ్, మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆగ్రో స్పేర్స్ అనేసి ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ లో ఎవరైనా వాజేడు మండలం, చెర్కూర్ విలేజ్ అటు సైడ్ ములుగు డిస్టిక్ లో ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. నా పేరైతే చెప్పండి, డిస్కౌంట్ అయితే ఇస్తారు పక్క. ఇక నలుగురు 4 చేయలేస్తే లోపల ఉన్న సామాన్ అంతా బయటికి తీసేసి ఇప్పుడైతే లోపలైతే క్లీన్ చేసి దేవుడికైతే పూజ చేయాలి కదా. సామాన్ అంతా లోపలనే ఉంది, బయట పెడుతున్నారు ఒక్కొక్కరుగా. చైర్ లో ఓనర్ కూర్చో ముందుకే ఓనర్ కొడుకైతే కూర్చున్నాడు. ఎవరైతే ఏముందిలే, ఓనర్ అయినా ఓనర్ కొడుకైనా దానికి సంబంధించిన వాళ్ళే కదా, ఓనర్ అన్నట్టే కదా. పిన్ని నన్ను వీడియో తీ అలా చీరలో కూర్చొని ఊగుతా అని చెప్తే అయితే వీడియో తీసినాడు. మనిషికి ఒక్క పని చేస్తే పనంతా అయిపోయింది అన్నట్టు మొత్తం నీట్ గా క్లీన్ చేసి కడిగేసి వాకిట్లనైతే ముగ్గులైతే పెట్టిర్రు. ఇక పూజ చేయడమే స్టార్ట్ అన్నట్టు. ఇప్పుడు ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు పూజ గిట్లా చేసే ముందు భక్తి సాంగ్స్, దేవుడి సాంగ్స్ ప్లే చేసుకొని ఇంట్లో పూజ చేసుకుంటే మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మా బావగారు అయితే సాంగ్స్ అయితే పెడుతున్నాడు టీవీలో. షాప్ లో చూసారా ఎన్ని కొత్త వెరైటీ ఐటమ్స్ అయితే ఉన్నాయో. మీకైతే ఒకవేళ మీరు అగ్రికల్చర్ వర్క్ చేసే వాళ్ళైతే మీకైతే తెలిసిపోతుంది ఈజీగానే. నాకైతే ఏం తెలీదు, మీకైతే చూపిస్తాను, ఒకసారి చూడండి అన్ని. ఒకవేళ మనకి ఏమైనా రిపేర్ వర్క్స్ ఉన్నా, కొత్తగా స్ప్రేలు పంపులు అవన్నీ తీసుకోవాలన్నా కూడా మీకు ఇక్కడ అన్ని అవైలబిలిటీగానే ఉన్నాయి. అటు సైడ్ విలేజ్ వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా విజిట్ అయితే చేసి మనకైతే డిస్కౌంట్ అయితే కంపల్సరీగా ఇస్తారన్నట్టు. నా పేరైతే చెప్పండి. బిజినెస్ చేయడం అంటే చాలా కష్టం, చాలా కష్టపడి ఒక అడుగు అయితే ముందుకైతే వేశారు మా బావగారు. కానీ ఇందులో సక్సెస్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. ఇంకా దేవుడిని పెట్టి దీపం పుట్టించి పాలు పొంగియాలి. గాడి బా ఈ పట్ట అది కొత్తగా షాప్ ఓపెన్ చేస్తున్నారు కదా. ఇక మా అత్తమ్మ, మా యారాలు, మా అక్క ఇద్దరు కలిసి అయితే పొయ్యికైతే పసుపు అయితే రుద్దేసి మంచిగా పాలైతే పొంగిచ్చి స్వీట్ చేద్దామని అనుకున్నారు. ఇక ఎలా చేయాలి ఏంటి అనేసి మాకు తెలియకపోయినా మా అత్తమ్మ అయితే అన్ని చెప్తుంది అన్నట్టు. ఇక మా అత్తమ్మ చెప్తుంటే మా అక్క అయితే మా అత్తమ్మ చెప్పినట్టుగా చేస్తుంది. మొత్తం పసుపు ఇట్లా రుద్దేసి బొట్లయితే పెడుతుంది. మాకు చేయొత్తలేదని మా అత్తమ్మ చేసుకుంటుంది. ఇక ఎంత మనం మంచిగా చేసినా కూడా పెద్దవాళ్ళకి మనం చేసినాం కరెక్ట్ గా చేసినాం అని తెలియదు కదా, అలా అనుకుంటారు అన్నట్టు. ఇక మొత్తంకైతే ఇక్కడ కిచెన్ రూమ్ లో కంప్లీట్ అయిన తర్వాత షాప్ లోకి అయితే వచ్చారు. మా బావగారికి లక్ష్మీ నరసింహస్వామి అంటే సెంటిమెంట్ అనుకుంటా. షాప్ నేమ్ కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అని పెట్టుకున్నారు. ఇప్పుడు షాప్ లో కూడా లక్ష్మీ నరసింహస్వామి ఫోటో పెట్టేస్తున్నారు. బయట మా అత్తమ్మ, మా మామయ్య ఇద్దరు అయితే తోరణాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. కొత్త షాప్ కు కొత్తగా పండగ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా తోరణాలు కడితే మంచి వైబ్ ఉంటుంది కదా, అందుకనేసి పూజ సామాన్లు కూడా ప్లేట్లను అయితే సిద్ధంగా పెట్టుకున్నారు. ఎందుకంటే మళ్ళీ కరెక్ట్ టయానికి హడావుడి అవ్వకుండా ఏది దొరకదు మళ్ళీ టయానికి, అందుకనేసి అన్ని ప్రిపేర్ లోనే ఉంచుకున్నారు. ఇక తోరణాలు ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాతనైతే అటు సైడ్ ఇటు సైడ్ గోడలకైతే పిన్నులు ఉంటే పిన్నులకైతే కూర్చుతున్నారు మా మామయ్యనైతే. వైట్ కలర్ షర్ట్ లో ఉన్న అతనైతే నాకు తమ్ముడైతే అన్నట్టు. ఇప్పుడు ఈ షాప్ లో మా బావ, ఈ తమ్ముడు, ఇక పక్కకున్న ఆరెంజ్ కలర్ షర్ట్ లో ఉన్న తమ్ముడు ముగ్గురైతే ఉంటారంట ఈ షాప్ లో. పార్ట్నర్స్ అని కాదు కానీ వర్కర్స్ లాగా అన్నట్టు, మనకి హెల్ప్ చేయడానికి పెట్టుకున్నారన్నట్టు. ఇక మనకి ఏ అవసరం వచ్చినా కూడా వాళ్ళైతే అందుబాటులో ఉంటారు కదా అనేసి.
మా బావగారేమో ఫోటోకి దేవుడి ఫోటోకి అయితే బొట్లయితే పెడుతున్నారు. మా అక్క అయితే హెల్ప్ చేస్తుంది అన్నట్టు. పసుపు కుంకుమ గంధం బొట్లయితే పెడుతున్నారు దేవుడి ఫోటోకి. దేవుడు చూడడానికి అయితే చాలా బాగున్నది. ఫోటో అయితే చాలా నచ్చింది నాకు కూడా. మేము ఇక్కడైతే దేవుడి ఫోటో పెట్టేసి అక్కడైతే పూజ చేసుకోవాలన్నట్టు రోజు. దండం నుంచి పూలు పెట్టకు. వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకొని వాళ్ళకైతే బొట్లు పెట్టింది మా అత్తమ్మ. నా బొట్టు అయితే నేనే పెట్టుకుంటున్నాను. చిన్నోడు కాకపోతే పెద్దోడు, పెద్దోడు కాకపోతే చిన్నోడు ఆ చైర్లోనైతే కూర్చొని అయితే మంచిగా ఆట ఆడుతున్నారు అన్నట్టు. ఆ చైర్లో కూర్చుంటే భలే ఉంటుంది, రౌండ్ గా తిరుక్కుంటూ మంచిగా ఆట ఆడొచ్చు. పెద్ద పెద్ద బాక్సులలో మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి. అవి ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు ఆ పేర్లు కూడా. మా అత్తమ్మ అయితే మంచిగా డాన్స్ వేస్తుంది సాంగ్స్ ప్లే చేస్తే. మా బావగారు అయితే అక్కడ విలేజ్ లో తెలిసిన వాళ్ళందరినీ, సర్పంచ్ వాళ్ళని ఇట్లా అందరిని అయితే ఇన్వైట్ చేసిర్రు అన్నట్టు. ముహూర్తం టయానికి అయితే వాళ్ళందరూ వచ్చేసిర్రు. ఒకరికొకరు కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు మొక్కుకొని. ఆ విలేజ్ లో వాళ్ళు ఎవరు తెలియకపోయినా కూడా ఒకసారి ఇన్వైట్ చేయగానే టయానికి వచ్చిర్రు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అవి పెట్టించిన ఒక్క నిమిషం అవి కట్ చేస్తే అయిపోద్ది. తీసుకోండి స్వీట్స్ తీసుకోండి. యాహో ఫైనల్ గా రిబ్బన్ కటింగ్ కూడా అయిపోయింది. కంగ్రాచులేషన్ బావగారు, ఇలాగే మీరు సక్సెస్ కావాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రిబ్బన్ కటింగ్ చేయగానే అందరికైతే వచ్చిన వాళ్ళకు మిక్చర్ స్వీట్ అయితే పంచేసాము. ఇక మేమైతే పెట్టుకొని తింటున్నాము. అప్పటికే 11-12 అవుతుంది. మస్తు ఆకలి అవుతుంది మాకైతే. మేము ఎర్లీ మార్నింగ్ 4-5 అట్లా బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 8 అయింది. అంతా క్లీన్ చేసి మొత్తం ఇక పూజలకి ఇట్లా చేసేసరికి ఈ టైం అయింది అన్నట్టు. అందుకే తినలేదు. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మేము మిక్చర్, కారా, లడ్డు అవన్నీ అయితే తినేసినాము. తినేసిన తర్వాత ఇక షాప్ లోకి వచ్చేసి ఏమేమి ఉన్నాయో అన్న అయితే మీకు చూపిద్దామని అనుకున్నాను. నేను వీడియో పర్పస్ కోసమే చూపిస్తున్నాను, కానీ ఆ వస్తువులు దేనికి యూజ్ చేస్తారు ఎందుకు అనేసి నాకైతే ఏమీ తెలియదు. మీకు తెలిస్తే కమెంట్ బాక్స్ లో చెప్పండి. చిన్న చిన్న బాక్స్ లో ఏమేమి ఉన్నాయో కూడా చూడలేదు. నాకు తెలిసి ఫార్మింగ్ ఎవరు చేస్తారో వాళ్ళకైతే పక్కా తెలుస్తుంది అన్నట్టు ఏ వస్తువు దేనికి అనేసి. నాకేం తెలియదు కదా, అందుకనే వీడియోలో మీకైతే ఇవి చూపిస్తున్నాను. ఇక తర్వాత ఇంట్లో పాలు పొంగించలేదు కదా అనేసి గ్యాస్ దగ్గరికి అయితే వచ్చినాను. మా అక్క నేను ఇద్దరం అయితే ప్రిపేర్ చేస్తున్నాము. షాప్ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత మేమైతే బోగతా వాటర్ ఫాల్ కి అయితే వెళ్ళినాము. మీకు అందరికి తెలుసు కదా వాటర్ ఫాల్, వాజేడు బోగతా వాటర్ ఫాల్. అక్కడికైతే వెళ్ళినాము. అది వేరే ఫుల్ వీడియో లాగా తీసినాను, అది చూపిస్తాను మీకు. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి గిన్నెలో పాలు పోసినాము. పాలు వేడవుతుంటే పక్కన ఇలాచి అయితే దంచి అయితే అందులో వేస్తున్నాను, ఫ్లేవర్ మంచిగా ఉంటది కదా అనేసి. స్వీట్స్ పంచినాం కదా, స్వీట్స్ ఉంటే ఇంకా నేనైతే తినుకుంటూ అయితే ఇక్కడ స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళైనా, కొత్తగా షాప్ ఓపెన్ చేసిన వాళ్ళైనా ఇలా పాలు పొంగిస్తే మంచిది అనేసి అంటారు కదా. ఇక ఫైనల్ గా పాలైతే పొంగిచ్చి షాప్ అయితే ఓపెన్ చేసేసాం. సేమియా ప్రిపరేషన్ అయిన తర్వాతనైతే అందరం పోసుకొని తిన్నాం. అప్పటికైతే వీడియో అయితే తీయలేదు, ఇంతవరకే వీడియో తీసినాను. వీడియో కనుక నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.